ప్రభునామనకు ఘనత కలుగునుగాక. కీర్తనలు 142 కీర్తన మొదటి చరణము చదువుకుంటున్నాము. నేను ఎలుగెత్తి యెహోవాకు మరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొంచున్నాను. దావీదు గుహలో ఉన్నప్పుడు రచించినటువంటి కీర్తన అని మనం చూస్తున్నాం. దావీదు ఏ తప్పు చేయకపోయినా మరి సౌలు రాజు ఆయన్ని అరణ్యంలో, కొండల్లో, గుహల్లో తరుముకుంటున్నట్టుగా చూస్తున్నాం. అలాంటి సమయంలో కూడా ఆయన ఎలుగెత్తి దేవునికి మొరబెట్టేటటువంటి అనుభవంలో ఉంటున్నట్టుగా చూస్తున్నాం. దావీదు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ ప్రతి విధమైన ప్రార్థన అనుభవం కలిగిన వాడుగా ఉంటున్నట్టుగా మనం గమనిస్తున్నాం. మరి 141 కీర్తన మొదటి వాక్యాలు మనం గమనిస్తే, యెహోవా నేను నీకు మొరబెట్టుచున్నాను, నా యొద్దకు త్వరబడి రమ్ము, నేను మొరబెట్టగా నా మాటకు చెవియొగ్గుము, నా ప్రార్థన ధూపములేను, నేను చేతులెత్తట సాయంకాల నైవేద్యములేను, నీ దృష్టికి అంగీకారమవును గాక అని ఆయన మొరబెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవులారా, ప్రతి విధములైన ప్రార్థన అనుభవం ఆయన జీవితంలో ఆయన కలిగి ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. మొరబెట్టే అనుభవం మనం చూసుకున్నాం. రెండవది మనం చూస్తే ఆయన కన్నీటి ప్రార్థన అనుభవం కలిగి ఉంటున్నట్టుగా చూస్తున్నాం. కీర్తన 56:8-9 దేవుడు నా సంచారములన్నీ లెంకించి ఉన్నాడు, నా కన్నీరు ఆయన ఒడిలో ఉంచబడి ఉన్నది, అవి దేవుని కవిలలో కనబడుచున్నవి అని అంటున్నాడు. కీర్తనల 6:6 అయితే, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోచున్నాను అని చెప్తున్నాడు. ఎంత భయంకరమైనటువంటి కన్నీటి ప్రార్థన మనం ఇక్కడ గమనిస్తున్నాం. తర్వాత మనం గమనించినప్పుడు కీర్తనలో 119, 164 నేను దినమునకు 7 మారులు ధ్యానం చేసుకుంటున్నాను అంటున్నాడు. దేవుని స్తుతించచ్చు ధ్యానం చేసుకుంటున్నాను. అందుని బట్టి ఆయన ఆ దేవుని న్యాయ విధులను తెలుసుకొని పరిపాలన చేయటానికి దేవుడు అతనికి జ్ఞానం ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇంకా మనం గమనిస్తే దినమునకు 3 మారులుగా ప్రార్థన చేస్తున్నట్టుగా కీర్తనలో 55:17 మనం గమనిస్తున్నాం. మధ్యాహ్నమున, సాయంకాలమున, ఉదయమున నేను ధ్యానించచ్చు దేవునికి ప్రార్థన చేస్తున్నాను, ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు అంటున్నాడు. ఇంకా మనం గమనించినప్పుడు ఉపవాస ప్రార్థన, బలమైన ఉపవాస ప్రార్థన ఆయన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మరి ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డ, మరి దాన్ని దేవుడు మొత్తగా అది జబ్బు పడినప్పుడు దావీదు మరి 7 దినములు ఉపవాసం ఉండి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. గదిలోనికి వెళ్ళి అన్నపానములు ఏమీ పుచ్చుకొనక బలమైన ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నట్టుగా గమనిస్తున్నాం. అయితే 7వ దినమందు మరి ఆ బిడ్డ చనిపోయినట్టుగా మనం గమనిస్తున్నాం. ఎందుకంటే ఆ పాపానికి జీత మరణము, ఆ బిడ్డ మరి ఊరియా తను చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు ఆ బిడ్డను మొత్తాడు, ఆ బిడ్డ చనిపోయినట్టుగా కనుక గమనిస్తున్నాం. మరి ఇన్ని ప్రార్థన, ఆయన ఒక రాజు అయి ఉండి ఇన్ని విధాలైన ప్రార్థనలు చేయగలిగాడు. మరి మనం ఏ ప్రార్థన చేస్తున్నాం, ఎలాంటి ప్రార్థనలు చేస్తున్నాం? మనము మొరపెట్టి ప్రార్థన చేసుకోలేము, కన్నీటి ప్రార్థన చేసుకోలేము, ఉపవాస ప్రార్థన చేసుకోలేము, ఏదో ప్రార్థన చేసామంటే చేస్తున్నాము అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియమైనటువంటి దేవులారా, దేవుని సన్నిధిలో నుంచి మనకు జవాబు రావాలంటే బలమైన ప్రార్థన అనుభవం కలిగి ఉంటే నిశ్చయంగా దేవుడు మనకు జవాబిస్తాడు. దావీదు తన జీవితకాలం అంతటా దేవుని హత్తుకొని ఉండి 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకు రాజుగా పరిపాలన చేశాడు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత చనిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి మన జీవితంలో కూడా అంత గొప్ప ఆధిక్యతలు కలగాలంటే బలమైన ప్రార్థన అనుభవం కలిగి ఉండాలని వాక్యాల ద్వారా గమనిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా యేసు రక్షక, దావీదుకు కలిగినటువంటి ప్రార్థనాత్మ మాకు దయచేయను ఆయన. ప్రతి విషయంలో మేము ఎలుగెత్తి మొరబెట్టి ప్రార్థన చేసి, ఉపవాస ప్రార్థన చేసి, నీ సన్నిధిలో ఒక నేటి ప్రార్థన చేసి, ప్రతి విషయానికి నీ యొద్ద నుంచి జవాబు పొందుకునేదానికి మాకు నేర్పించమని, సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.